నమస్తే, వెల్కమ్ టు ఏఐ టీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది. అంటే దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే ఒక ఫీలింగ్ని తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు ఏంటి అంటే, మనం ఈ మధ్యకాలంలో చూసినటువంటి సోషల్ మీడియా కథనాల్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్లో కావచ్చు, చూస్తున్నాం ఏం జరుగుతుంది ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటు 4 కోట్ల ప్రజానికానికి, అటు 5 కోట్ల ప్రజానికానికి 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. అయితే ఏం జరిగింది ఏంటి అనేది నేను కూలంకుశంగా చెప్తాను. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఒక కామెంట్ వల్ల అది ఇక్కడ దాకా ట్రావెల్ అయింది. అది ఎందుకంత ట్రావెల్ అయిందా ఏంటి అనేది మనం ఇంటర్వ్యూలో మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న, అంటే ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎందుకంటే జూన్ 2వ తారీఖున తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నారు, ఇక్కడ ఆవిర్భావ దినోత్సవంగా. సో అదే రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ ఏదో ఒకటి ప్లాన్ చేసుకున్నారు. సో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఏదైతే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కావచ్చు, కొత్తగా పెట్టినటువంటి కవిత పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అందరూ కూడా విభేదించారు. నవనిర్మాణం చేయాల్సినంత అవసరం మీకేంటి, అసలు మీ తెలంగాణలో మీకు రాజకీయాలు చేసిన అవసరం ఏంటనేది పవన్ కళ్యాణ్ నిలదీశారు. సో పోలీసు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఎటు తిరిగేటి వచ్చిన 2 రాష్ట్రాల మధ్య కొంచెం విద్వేషాలు రగిల్చే విధంగా ఉంటుందేమో అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అదే అట్ ద సేమ్ కోర్టు కూడా వద్దులే అన్న ఉద్దేశంతో కోర్టు కూడా వద్దనుకుంది, కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వలే. సో దానికి అనుగుణంగా సభ నిర్వహణ జరగలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన అందులో అనేక అంశాలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎందుకు తిరగనివ్వరు అనే అంశం ఇదే పెద్దగా నడిచింది ఇక్కడ. సో ఆయన కూడా సవాల్ చేసేసారు, గట్టిగానే ఆయన మనసులో ఉన్నది బయట పెట్టేశారు. తెలంగాణలో పోటీ చేస్తా, ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించలేదు, ఇప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, తెలంగాణలో నేను పోటీ చేస్తా, తెలంగాణలో తిరుగుతా, తెలంగాణలో మేమందరం తిరుగుతాం అని చెప్పేసి మాట్లాడారు. చాలా ఉద్వేగంగా మాట్లాడారు. సో ఏంటంటే నిజంగా మరి దీని అంతటికి కారణం ఏంటంటే, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ముందుగానే అన్ని పార్టీలకి ఇక్కడ కాస్త అంటే భయం పుట్టుకుంది అనేది ప్రధానంగా వినిపిస్తుంది. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అండ్ అదేవిధంగా టీడీపీ, బీజేపీ కలిసి ఇక్కడ పోటీ చేస్తే పరిస్థితులు ఇక్కడ చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే బీజేపీకి వస్తున్నటువంటి కొంచెం ఆదరణ ఇక్కడ ఉంది కాబట్టి కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది. గణనీయంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో జరిగిందని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఏం జరిగింది ఏంటి అనేది మనం దీని మీద డీటెయిల్డ్గా ప్రస్తావిద్దాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. ఆయన చాలా సీనియర్ మోస్ట్. సో దీని మీద పూర్తిగా విశ్లేషణ చేసిన తర్వాత మన స్టూడియోకి వచ్చారు. మనం ఇప్పుడు దాన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఏం చెప్తారో విందాం. ఎందుకంటే ఇందులో ఎవరిని విభేదించినట్టు కాదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు కాదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని ఫీలింగ్ ఎందుకు రావాలి అనేది ఇక్కడ పాయింట్. సో దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు మళ్ళీ అనేది ఇక్కడ పాయింట్. సార్ మాట్లాడండి ఒకసారి. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా శ్రీనివాస్ గారు, అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కానీ, అసలు ఆంధ్రప్రదేశ్ అంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా రకాలుగా మాట్లాడారు, ఎందుకు మన డిస్కషన్లో మాట్లాడారు. సో తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చారు. సో ఈ అంశాలన్నీ చూస్తుంటే ఇది దాదాపు 20 రోజులు నడుస్తుంది ఈ ఫీలింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడారు, సోకాల్డ్ అందరూ మాట్లాడారు. ఏంటి మీ దీని మీద మీకున్నటువంటి విశ్లేషణ ఏంటి? సింపుల్గా ఒక మాట చెప్తానండి. సార్, నా చిన్నప్పటి నుంచి, మీ చిన్నప్పటి నుంచి, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన తెలుగు పాఠ్య పుస్తకాల్లో భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఇది సూక్తి. ఈ సూక్తిని మరిచి, ఈ స్ఫూర్తిని మరిచిన వాళ్ళు మాత్రమే ఈ ప్రాంతీయవాదాన్ని, ఈ ప్రాంతీయ తత్వాన్ని, ఈ ప్రాంతీయ భావజాలాన్ని వాడుకుంటున్నారు. వీళ్ళని ఏమంటారంటే కుహనా సెక్యులరిస్టులు అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు మేధావుల ముసుగులో ఉన్న కుహనా సెక్యులరిస్టులు. ఇంతకంటే వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అందులో భాగంగానే ఒక కుహనా సెక్యులర్ వాది, మేధావిని తనకు తానే స్వయంగా ప్రకటించుకున్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన ఈ రోజున దీని అంతటి కారణమయ్యాడు. ఈ చర్చకి, అవును, లేదా ఈ వివాదానికి నిప్పు రాజేశాడు ఆయన. ఆయన ఏమంటాడు, యుద్ధం మొదలు పెట్టారని ఎవరి మీద తోసేస్తూ దాన్ని నేనే ముగిస్తాను అన్నాడు. మొదలుపెట్టిందే ఈయన.
అది అందరికీ తెలిసిన విషయమే. ముగించాల్సింది ఎవరు? ఆయనే. కానీ కిలుక్కుంటున్నాడు ఆయన. ఎలాంటి సందర్భాలు ఎక్కడెక్కడ ఆయన ఏ సభలు నిర్వహించాడు, ఎవరెవరి వ్యక్తులతో కలిశాడు, ఆ విధంగా ఈ ప్రాంతీయ తత్వాన్ని, ప్రాంతీయ భావజాన్ని రెచ్చగొట్టడానికి తన మేధావితనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నాడు అనేది మనం గత ఈ వివాదాన్ని చూస్తున్న సందర్భంగా అందరికీ తెలిసిన విషయం. అది చాలా క్లియర్ గా ఏదో ఒక పాట కూడా ఉంది, దుప్పట్లో దూరాక దూరం ఏముంటది, గుప్పట్లో తెరిచాక గుట్టే ఉంటదని. అట్లాగా ఈయన ఏంటంటే ఇప్పుడు దాకా గుట్టుగా నేను స్వతంత్రుణ్ణి అన్నాడు. అప్పుడప్పుడే ఓసారి ఏదో ఎవరు అడిగారు, మీరు తటస్థమా లేకపోతే మరొకట అని అంటే, నేను ఆ రెండు కాదు స్వతంత్రుని అన్నాడు. ఏంటి స్వతంత్రం ఏంటి ఇదేనా అంటే, ఆ గుట్టు విడిపోయింది కదా, ఇప్పుడు మీరు ఎందుకోసం పనిచేస్తున్నారో అర్థమైపోయింది కదా. కాబట్టి మీరు ఈ మధ్యకాలంలో గత 2 రోజులుగా కొంచెం ఒక సైలెంట్ అయిపోయారు ఆల్మోస్ట్. ఎందుకంటే మీరు తప్పు చేశారన్న ఫీలింగ్ లో ఉన్నారా, లేకపోతే అనవసరంగా కెలుక్కున్న విషయాన్ని ఇక్కడ దాకా తెచ్చుకున్నారనే పశ్చాత్తాపంతో ఉన్నారో తెలియదు, కానీ ఉంటే మంచిదే. ఎందుకంటే ఎవరైనా రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే ఎంతటోడైనా తప్పు చేస్తాడు. పెద్దాళ్ళు చిన్నాళ్ళని కాదు, మేధావులు తెలివి తక్కువని కాదు. తప్పు చేయడం అనేది మానవ సహజ లక్షణం. దాన్ని సరిదిద్దుకోవాలి, అవసరమైతే ఆ తప్పును ఒప్పుకోవాలి. అది సంస్కారం. ఆ సంస్కారం ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కదా ఎవరికైనా. ఇవాళ దానికి తోడు ఇవాళ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ భావోద్వేగాలతో కానీ ఈ ప్రాంతీయ తత్వంతో కానీ సంబంధం లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. 12 సంవత్సరాల్లో అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణలో కానీ సామాన్యులు ఎవరు బయటకు రారు. ఎందుకంటే వాళ్ళకి ఆ తీరిక లేదు. వాళ్ళకి రాష్ట్రం, ఇప్పుడు ఎవరి రాష్ట్రం వాళ్ళు కావాలనుకున్నారు, అయిపోయింది. ఎపిసోడ్ అయ్యారు, 12 ఏళ్ళు అయిపోయింది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ మేధావులకే వస్తే ప్రాబ్లం అసలంతా. వీళ్ళకి ఒక అస్తిత్వం కోసం చూస్తారు, వీళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ. నిన్న మొన్న ఆయన పొన్నం ప్రభాకర్ రావు గారు, అలాగే చాలా మంది కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా వరుస పెట్టి పొన్నం ప్రభాకర్ అండ్ మంత్రి గారు, ఆయన పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, తర్వాత అనిరుద్ధ్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత ఆయన ఎవరు మన అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడారు. వరుస పెట్టి ఇంకా చాలా మంది మాట్లాడతారు కూడా. నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళందరికీ ఒకటే సూటికి ఒక ప్రశ్న. బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్కి చొరబాటుదారులు అక్రమంగా ఒక దేశం నుంచి మరో దేశానికి ఇక్కడికి వస్తా ఉంటే, ఇది మీ అబ్బ జాగీరా అని జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ లోకల్ ఎవరైతే ఉన్నారు ఈ పొలిటీషియన్స్, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా ఒక్కసారి నోరు విప్పారా? అక్కడ లేవని నోరు ఇక్కడ ఎందుకు లేస్తాంది? భయమా? అభద్రతా భావమా మీకు? మీకు సెక్యులరిస్టులు అంటున్నారు కదా, సెక్యులరిస్టులు అయినప్పుడు మరి అక్కడ చొరబాటుదారులు వస్తున్నప్పుడు, మన దేశంగాని దేశం చొరబాటుదారులు వస్తున్నప్పుడు వాళ్ళు మీరు ఆపలేరు? వాళ్ళ గురించి ఒక్కసారి మీరు ప్రెస్ మీట్ ముందు మాట్లాడారా? మీ అబజాగిరా అని ఒక్కసారి అడిగారా? అక్కడ లేనిది ఒక సాటి తెలుగోడు, ఇన్నేళ్లు కలిసికట్టుగా మనం బతికాం, అందరం తెలుగోళ్ళమే, తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది అన్నాడు. ఎవరన్నారు అది? ఇక్కడున్న తెలంగాణ ఆయన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన మాట కూడా మర్చారా? ఆయన స్ఫూర్తి కూడా మర్చారా? ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు ఆయన ఎన్టీఆర్ గారు? తెలంగాణ ఆంధ్రాని ఏమైనా ఉన్నాయా అప్పుడు? ఎప్పుడైనా ఉన్నాయా? అసలు అదే ఎన్టీఆర్ ఆ రోజున మన తెలుగు బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, పార్టీలకు అతీతంగా తెలుగు బిడ్డను గెలిపించుకుందాం అని నంద్యాలలో పోటీ చేపిస్తే పోటీకి పెట్టలేదు ఆయన. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ మరి ఆ రోజున ఎన్టీఆర్ గారు ఎంత సంస్కారయుతంగా తీసుకున్న నిర్ణయం అది. ఒక తెలుగు బిడ్డ, తెలుగు జాతి కోసం అహర్నిశం పాటుపడ్డ వ్యక్తి అయినా. అలాంటి వ్యక్తులు కూడా మీరు ప్రాంతాలు అంటగడతారా? మహానుభావుడు, గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు, వేల పాటల పాడాడు, ఎన్నో భాషల్లో పాడాడు. ఈ దేశాన్ని తన గాన మాధుర్యంతో ఓలలాడించిన వ్యక్తిని ప్రాంతీయ తత్వం అంటగట్టారే. ఎంత సిగ్గుచేటండి ఇది, ఎంత సిగ్గుచేటిది. ఎందుకు మాట్లాడుతున్నారు? పివి నరసింహారావు ఆ రోజున నంద్యాలలో పోటీ చేసినప్పుడు ఏ ఆంధ్రుడైనా సరే, ఏ ఆంధ్రావాడైనా సరే, ఎందుకు తెలంగాణలో పోటీ చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకని అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు కదా. ఇది నా దేశం, ఇది మన దేశం. ఇక్కడ ఇండియన్గా ఉంటున్నాం మనం, లేకపోతే ఇలా గిరిగీసుకుని బతకాలా? గిరిగీసుకుని బతకాల్సిన అవసరం ఇండియన్కి ఎందుకని? వీఆర్ ఆల్ ఇండియన్స్, భారతీయులు మనం ముందు ముఖ్యంగా. ఆ తర్వాతే నువ్వు తెలంగాణ, నేను ఆంధ్ర, లేకపోతే ఇంకొకటి చెన్నై, తమిళనాడు, లేకపోతే ఇంకొకటి కేరళ. ఫస్ట్ ఎవరు మనం? భారతీయులు.
ఎవరు ఎక్కడైనా సరే స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది, ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే హక్కు ఉంది, ఎవరు ఎక్కడి నుంచి అయినా ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడే హక్కు ఉంది. ఇవన్నీ ఉండి తెలిసిన ఈ వ్యక్తులు, ఈ మేధావులు మరి ఎందుకు ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటే కేవలం వెనకుండి కొంతమంది జగన్నాటక సూత్రధారులు ఆడించే ఆ నాటకంలో వీళ్ళు పాత్రధారులుగా వీళ్ళు ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఇక్కడికి. కాబట్టి ఇది ముగించాల్సింది కూడా వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నా, మీరే ప్రారంభించారో మీరే ముగించండి. మీరు ఎందుకంటానంటే ఇలా సంకుచిత భావంతో ఆలోచించబట్టే కాంగ్రెస్ ఈనాడు ఈ దుస్థితికి వచ్చింది. ఎందుకంటే కుహనా సెక్యులరిజంతో ఆ రోజున మైనారిటీలను బుజ్జగించుకుంటా, మెజారిటీ పీపుల్ని విడగొట్టుకుంటా, వాళ్ళ మధ్యన విద్వేషాలు రగిలించుకుంటా రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏంటి పరిస్థితి? ఒక చిన్న పార్టీగా మారిపోయింది, ప్రాంతీయ పార్టీ స్థాయికి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? మీరు నిజమైన సెక్యులరిజం పాటించారా? కుహనా సెక్యులరిజం కూలిపోయిందని ఆ రోజు 1996లో బీజేపీ ఒక కరపత్రాన్ని వేసింది. అవన్నీ చదువుకున్న వాళ్ళం మేము, ఆ భావజాలాన్ని వంట పట్టించుకున్న వాళ్ళు. నిజమే, 96లో పునాది పడింది కుహనా సెక్యులరిజం కూలిపోవాలని, కూలింది. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ఈ పరిస్థితికి వచ్చుకుంది. ఇంకా ముందుకి ఎలాంటి పరిస్థితి? ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ కూడా వచ్చింది, వైఎస్ఆర్సీపీ. అక్కడ అదేం చేసింది? ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి, కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి. కమ్మని కమ్మడితో తిట్టాలి, రెడ్డితో కూర్చోాలి, కాపుని తిట్టించాలి, రాజుని రాజుతో తిట్టించాలి, మాలను మాలతోనూ, అలా మాదిగిన మాదితోనే కులాల వారీగా ఒకరిని పెట్టేయటం, ఆ కులాన్ని ఆ కులతో తిట్టించేయటం. అలాగే 3 రాజధానులు అంట 3 ప్రాంతాలను విడగొట్టేసి 3 ముక్కలాటాడాలని చూశాడు. ఏమయ్యాడు? 11కు కూర్చున్నాడు. అంటే కులాల మధ్యన కానీ ప్రాంతాల మధ్య కానీ విద్వేషాలు రగిలించి దాన్ని క్యాష్ చేసుకుందాం, దాన్ని మనకు రాజకీయానికి అనుకూలంగా మార్చుకుందాం అనుకున్న వాళ్ళందరూ చరిత్రలో కలిసిపోయారు. కాంగ్రెస్ కి ఆ దుస్థితి వచ్చింది. 3 పర్యాయాలు వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఆ ఘోర తప్పిదమే, ఆ కుహనా సెక్యులరిజం భావజాలం ఏదైతే ఉందో ఆ ఘోర తప్పిదమే ఇవాళ 3 పర్యాయాలు అంటే వేగిపోయి ఉన్నారు ఇది భారతీయులంతా. అందుకంటే వాళ్ళు మానసికంగా చాలా వేదన అనిపించారు దశాబ్దాలుగా. అందువల్ల వాళ్ళు 3 పర్యాయాలు కూడా మూలకు వచ్చేపెట్టారంటే కారణం అది. అదే పిల్ల కాంగ్రెస్ కూడా రాబోతుంది. ఒక టర్మ్ వెళ్ళిపోయింది కదా, మరో 2 టర్మ్స్ 2029, 2034 కూడా ఈ అధికారానికి దూరంగా ఉండాల్సిందే వైఎస్ఆర్సీపీ కూడా అని ఇప్పుడు నేను బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే ఇలాంటి భావజాలంతో ఉన్న పార్టీలు మనుగడ సాగించలేవు. ఎందుకంటే రఫాలో చూడాలనుకోవట్లేదు. ఇప్పుడంతా జంజీలు వచ్చేస్తున్నారు. రాబోయే ఓటు తక్కువ పొందే వాళ్ళంతా కూడా చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు అభివృద్ధి చూసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు. కానీ ఇలాంటి రఫా బ్యాచ్ల్ని, ఇలా పొట్టేళ్ళు అరికట్టే నరితామన్న బ్యాచ్ల్ని, ఇలా విగ్రహాలు ధ్వంసం చేసే బ్యాచ్ల్ని, ఈ విధంగా ఒక రకమైన మారణకాండ సృష్టించే బ్యాచ్ల్ని, ఈ ఫ్యాషనిజాన్ని ఎంకరేజ్ చేసే బ్యాచ్ల్ని పొరపాటును వాళ్ళు అంగీకరించరు. తెలివైన యువత వస్తుంది. ఆ తెలివైన యువత ముందు మరింతగా అలాంటి యువత చేతుల్లోకి రేపొద్దున ఓటు హక్కు రాబోతుంది. కాబట్టి ఈ 11 కూడా రేపు వస్తాయి కదా అనేది అటు పక్కన వైసీపీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాట అంటున్నారు, ఒక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మనమే అధికారంలోకి వస్తాం. 3 కాదు 30 ఏళ్ళు కళ్ళు మూసుకుని రాడండి ఆయనకి అదంతా గత చరిత్ర అయిపోతుంది ఆయనది. సో అందుకని అది క్లియర్ గా చెప్పేయచ్చు. ఇక రెండోది, ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వస్తే, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇక్కడ ప్రాంతీయ భేదాలు సృష్టించడం కానీ, విభేదాలు సృష్టించడం కానీ, ఇవన్నీ కూడా చాలా తెలివి మాలిన పనులని ఖచ్చితంగా చెప్పొచ్చు. తెలివి మాలిన పనులు అంటే మరి, కానీ ఇక్కడ మా అస్తిత్వానికి ఇబ్బంది కలిగే విధంగా ఎవరు మాట్లాడినా ఒప్పుకోమని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమైందండి అస్తిత్వానికి? ఎవరికి వచ్చింది ఇబ్బంది? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో నుంచి 10 మంది నిన్న ఎవరో వచ్చారు, రోడ్డు మీద గట్టిగా తిప్పిగా కొడితే 10 మంది ఉన్నారు బైకుల మీద వచ్చి. వాళ్ళు పవన్ కళ్యాణ్ బండబూతులు తిట్టకుండా మాట్లాడారు. 10 మందికి మీరు వాళ్ళు స్లోగన్స్ ఇచ్చకుండా మాట్లాడారు, మీరు అవకాశం ఇచ్చారు. మరి అదే పవన్ కళ్యాణ్కి మీరు మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఇది ఏమైనా మెసేజ్ వెళ్తుంది సమాజానికి? ఇది కరెక్ట్ కాదు కదా. రేపొద్దున ఇదే పవన్ కళ్యాణ్ అభిమానులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ ఏమనుకుంటున్నా వాళ్ళ భావజాలాన్ని ప్రకటించుకునే అవకాశం మరి వాళ్ళకి ఇస్తారా? వేచి చూడాలి. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సో రేపొద్దున రోజుల్లో వాళ్ళు కూడా రావచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, లేదా ఇంకోళ్ళు కానీ, ఎవరికైనా సరే ఇక్కడ మాట్లాడే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది, పోటీ చేసే హక్కు ఉంది, అన్ని హక్కులు ఉన్నాయి. ఇది భారతదేశం. ఎక్కడైనా కేరళ వాళ్ళు ఇక్కడ రావచ్చు, నార్త్ ఇండియన్ ఇక్కడ రావచ్చు, మనం అక్కడికి వెళ్ళొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, ఎవరెక్కడైనా ఉండొచ్చు. దీనికి అలా తెలుగు వాళ్ళు సాటి తెలుగు వాళ్ళ దగ్గర ఎందుకు వస్తుంది ప్రాబ్లం? వీళ్ళకి కరెక్ట్ కాదు కదా అది. కానీ ఇక్కడ చూసే సార్, మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నవనిర్మాణ సభ పెట్టాల్సిన అవసరం ఏముందని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి, దేనికి అసలు ఆ నిర్మాణ సభ దేనికోసమని ఆయన స్పష్టంగా చెప్పాడు కండి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం నా ఉద్దేశం, అధికారం నాకు ముఖ్యం కాదు. చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన. అదేదో మీ రాష్ట్రంలో చూసుకుంటున్నాడు, ఇక్కడ ఆల్రెడీ చైతన్యవంతులమేమో మీ రాష్ట్రంలో చూసుకుంటున్నారు. ఇది 2 తెలుగు రాష్ట్రాలండి. 2 తెలుగు రాష్ట్రాలను ఎవరు ఎక్కడైనా సరే
ఇప్పుడు అలా అనుకుంటే బీఆర్ఎస్ వెళ్ళి అక్కడ పార్టీ ఎందుకు పెట్టింది ఆఫీస్? పార్టీ ఆఫీస్ పెట్టింది. మరి అమరావతిలో పార్టీ ఆఫీస్ పెట్టి ఆ నైతిక హక్కు నీకెక్కడిది? నువ్వు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టొచ్చి నువ్వు ఎలా మాట్లాడతావు? నువ్వు అధికారం కోల్పోయావు కాబట్టి ఓకే, నువ్వు అధికారంలో ఉండుంటే అక్కడ కూడా నీ పార్టీని విస్తరించుకుని అక్కడ కూడా నువ్వు ఒక పార్టీ పరంగా నువ్వు పోటీ చేసి అక్కడ కూడా నిలబెట్టుకునేవాడేవి కదా. సో అందువల్ల అన్న 2 నాలుకల ద్వారా చాలా రాంగ్ అది. నేను అదే అంటున్నాను, ఇది తప్పు. నువ్వు ఇక్కడ మహారాష్ట్ర వెళ్ళి మరి 600 కాళ్ళతో ప్రదర్శనకి వెళ్ళావు కదా, మరి దాన్ని ఏమంటారు? సో అందుకని నువ్వైతే చేసేయచ్చు, నేను చేస్తే శృంగారం, ఎదురోడు చేస్తే వ్యభిచారమా? కరెక్ట్ కాదు కదా అది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆయన సమాజాన్ని మేలుకొలుపుతున్నాడు, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇది అన్నదమ్ములకు కలిసి ఉండాల్సిన మన స్ఫూర్తికి ఇది తూట్లు పొడి చర్యలు ఇవి. ఇలా ఉండొద్దు. ఎందుకంటే అందరం అన్నదమ్ములు అంటేవాళ్ళం, కలిసికట్టుగా మనం బతకాలి. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా అన్నాడు నారాయణ రెడ్డి గారు. అలాగా వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు మనదేనన్నా అన్నాడు. అట్లాగా మనం స్ఫూర్తిని నింపాలి కానీ విద్వేషాలు నింపకూడదు. ఇప్పుడు ఆయన అదే చేస్తున్నాడు, రెచ్చగొట్టట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రెచ్చగొట్టట్లేదు. తన అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం, తన అస్తిత్వం కాదు తెలుగు జాతి అస్తిత్వం కోసం మాట్లాడుతున్నాడు ఆయన. మనందరం కలిసికట్టుగా ఉండాలి, విభేదాలు మన మధ్య ఉండకూడదు. ఆ స్ఫూర్తి నింపడం కోసమే నేను ఈ విధంగా కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాను. ఇక్కడ పోటీ చేస్తాను, అక్కడ పోటీ చేస్తాను, ఇది నేను తెలుగు గడ్డ అంటున్నాడు ఆయన. తప్పే ఉంది. కానీ ఇక్కడ తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దీనికోసమే వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు అని వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చి ఇదంతా చేస్తారనేది కొంతమంది మాట్లాడారు. లాస్ట్ ఎలక్షన్ లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇక్కడ జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. గెలుపోవడం అని పక్కన పెట్టండి. గతంలో కూడా అక్కడ మరి ఏపీలో ఆయన పోటీ చేసినప్పుడు 1 సీటుకే పరిమితమయ్యాడు. తర్వాత 21 సీట్లు ఆయన నెగ్గుకొచ్చాడు. అంటే మొత్తం పోటీ చేసిన అన్ని స్థానాలు నెగ్గు రాగలేడు. ఇవి ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఒకలా ఉండవు రాజకీయాలు, ఎప్పుడు మారుతూనే ఉంటాయి. మారుతున్న రాజకీయాలకి ప్రజల మనస్తత్వాన్ని తెలుసుకుని తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటా పార్టీలు ముందుకు వెళ్తా ఉంటాయి. సో ఏదైనా గెలిపోవడం వల్ల పక్కన పెడితే ఇక్కడ తెలంగాణలో కూడా ఆయన పోటీ చేశాడు కదా, మరి అప్పుడు లేని క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? మరి రేపొద్దున భవిష్యత్తులో కూడా కూటమి మరి ఒకటిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు కదా. మరి అలా పోటీ చేస్తే మీరు కాదని హక్కు మీకుందా? లేదు కదా. అప్పుడు నెగ్గొచ్చు, అక్కడ మంత్రి పదవుల్లో ఉండొచ్చు. ఇది భారతదేశం, ఇది అందరిదేనండి. ఇది ఒక్కళ్ళది కాదు, ఇది ఎవరు అబ్బజాగిరి కాదు, అందరిది ఇది. సో ఆ మాటే విత్డ్రా చేసుకోవాలి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమో క్షమాపణ చెప్పమంటారు తెలంగాణ ప్రజలకి. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సింది నీ అబ్బజాగిరి అన్న కూడా చెప్పాలి. ఎందుకంటే అందరిదిని, మన అందరిది అనుకునే భావన పక్కా చెప్తారు. మా తెలంగాణ మా అబ్బ జాగిరే, మా భూమి మా జాగిరే, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి భూమి మా జాగిరే, మీకేంటి సంబంధం, మీరు ఇక్కడ పుట్టారా, ఇక్కడ పెరిగారా, ఇది వాళ్ళ వాయిస్. మరి అలా అనుకున్నప్పుడు మీరు ఒక పెద్ద గోడ కట్టుకుని చైనా వాళ్ళ లాంటిది మిగతా వాళ్ళందరూ పంపించేయండి. అలా చట్టంలో అలా ఉందేమో వెసులుబాటు, మరి దాన్ని పరిశీలించండి. మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్న కేరళ వాళ్ళు కానీ, లేకపోతే తమిళనాడు వాళ్ళు కానీ, లేదా ఆంధ్ర వాళ్ళు కానీ, లేకపోతే ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం వాళ్ళు కానీ, లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళందరినీ పంపించేసి మీరు మాత్రమే ఉండండి. కానీ ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నారు సార్, అంటే మా కవిత గారు మాట్లాడారు ఏంటంటే, మీ ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక రాజధానే లేదు, మీకు చెప్పుకోవడానికి ఒక రాజధానే మీ బతుకులు లేదన్నట్టుగా అర్థం వచ్చేలాగానే మాట్లాడుతున్నారు వాళ్ళు చాలామంది. ఆవిడే కాదు చాలామంది మాట్లాడి, మీకు ముందు మీ రాజధాని ఏంటో అది తెలుసుకోండి ముందు. అది అమరావతిని ఒకరు అంటారు, మావిగనోళ్ళు ఒకరు అంటారు, మూడు రాజధానులు ఒకరు అంటారు. అసలు మీకు అసలు రాజధాని నిర్మాణమే సరిగా లేదు. పైగా గట్టిగా వర్షం పడితే మీ కింద సీట్ల కిందకి నీళ్ళు వస్తాయి, మీ కుర్చీలు సీఎం సీటు కింద, మీ ఉప ముఖ్యమంత్రి సీటు కింద మీకు సీట్లు వస్తాయి, ముందు అది చూసుకోండి అని చెప్పేసి హేళనగా మాట్లాడుతున్నట్టు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఏమండి, ఇక్కడ వరదలు వస్తే మురికి మూసి నీరు ఎక్కడ ఉంటుందండి? మన కొంపల్లో ముక్కులు దాకా వస్తుంది నీరు. ముక్కు మూసుకుంటే దారి లేదు, వాసన, ముక్కు మూసుకుంటే చావు. అలాంటి అంతంత నీళ్లు మన ఇళ్లలోకి వచ్చేస్తాం. మనం ఎన్నిసార్లు చూసాం, పడవలు వేసుకుని వెళ్ళటం ఎన్నిసార్లు చూసాం. ఎక్కడుంది? ఎక్కడైనా ఉంది అది, ఇక్కడేమో లేకుండా ఉందా? మనం దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ప్రణాళికలు చేసుకోవాలి అనేది ఉండాలి. ఇప్పుడు చేసుకుంటున్నారు. ఆ వర్షం నీరు రాకుండా ఇప్పుడు హైడ్రా అనేది ఆయన పెట్టారు. రేవంత్ రెడ్డి గారు ఆ చర్యలు తీసుకుంటున్నారు. మూసీ నది కోసం ఆయన కేటాయించారు. వ్యక్తిగతంగా ఆయన అంటే చాలా ఇష్టమే, నేను కూడా ఆయనకు అభిమాని. నేను ఇక్కడ అభిమానం వేరు, రాజకీయాలు వేరు, సిద్ధాంతాలు వేరు. ఇక్కడ నేను ఎందుకంటానంటే మూసీని వాళ్ళు ప్రక్షాళన చేయబోతున్నారు. ఆయన అన్నాడు, కావేరి అమ్మాయిలకు పేరు పెట్టుకుంటారు, కృష్ణ అమ్మాయిలకు పేరు పెట్టుకుంటారు, గౌతమి పేరు పెట్టుకుంటారు, గంగా, యమున, సరస్వతి ఇన్ని పేరు మూసీ అని ఎవరు పెట్టుకుంటారా అన్నాడు. నిజమే కదా. మరి అది తెలుసుకోవాలి కవిత. మీరు మూసీని ఈ విధంగా
ఇంత దరిద్రంగా తయారు చేస్తున్న చరిత్రను మీరు ముందు ఒకసారి దాని నుంచి ఆ పాఠాలు నేర్చుకుని బయటకు రావాలి. ఇప్పుడు మీరు అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అమరావతికి ఒక ఇవాళ ఫ్యూచర్ క్యాపిటల్ ఎలా ఉండాలనేది ఒక దూరదర్శనికుడు, అంటే ఒక దార్శనికుడు, దూరాలోచన గలవాడు అండ్ ముందు చూపు గలవాడు, విజన్ 2020 అనే ఆ రోజుని ఇక్కడ సైబరాబాద్ ఎలా సృష్టించాడో ఇవాళ 2047 అని చెప్పుకొని ఒక ప్లాన్ ప్రకారం ఆయన ముందుకెళ్తున్నాడు. ఆ నగరాన్ని ఎలా సృష్టించాలి, దేవతల అమరావతి నగరాన్ని ఎలా సృష్టించారో అంతకన్నా అద్భుతంగా తీర్చిదిద్దడానికి, అలాగే ఈ దేశంలో ఒక అద్భుతమైన నగరంగా దాన్ని రూపొందించడానికి ఆయన సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు. అలా తర్వాత వచ్చే పార్టీలు కానీ తరాలు కానీ దాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రోజులు అయ్యేది కాదు. హైదరాబాద్ నిన్న మొదలయ్యి ఇవాళ సాయంకాలం పూర్తయింది కాదు కదా, దశాబ్దాలు తరబడిందేనే కాదు ఈ రోజు నీ హైదరాబాద్. అంతేగాని ఇవాళ స్టార్ట్ చేస్తా ఇలాంటి పొద్దున అయిపోద్దంటే కాదు కదా. మీరు ఎందుకు చూస్తారు? ముందు ఇంకా చూడాల్సింది ఉంది కదా. చంద్రబాబు రాబోయే 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో పూర్తి అవుద్ది కొంత మేరకు. ఇంకా ఇప్పుడు కూడా నీకు ఫ్యూచర్ సిటీ అనుకుంటా, త్రిపుల్ ఆర్ అనుకుంటా ఇంకా ముందుకు వెళ్తానే ఉంది కదా. అంటే దీని అర్థం ఏంటి? ఎప్పుడు ఆగిపోవడం అని ఉండదు. అది ఎప్పుడు నవనిర్మాణం జరుగుతానే ఉంటది. ఏ నగరానికైనా, ఏ స్టేట్ క్యాపిటల్కైనా, దేశం క్యాపిటల్కైనా అది పెరుగుతానే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. ఇవాళ నువ్వు మొదట్లో చూస్తున్నావు, ఆదిలో చూసి హంసపాదిలా మాట్లాడటం రైట్ కాదు. అది విజన్ 2020 అన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చాలా హేళన చేశారు అప్పుడు. సరే ఓకే, దాని ఫలాలు నవీన నాప్చేన పండిద్ది అన్నారు కదా, అదే చూసారు కదా వీళ్ళు. అంతే ఉంటది. అందుకని ఇవన్నీ కూడా రాజకీయంగా చౌకబారి మాట్లాడండి, వీటి గురించి కొట్టేసేయచ్చు, అసలు దాన్ని పట్టించుకుని అవసరం. కానీ నిజంగా సార్ ఇప్పుడు మరి తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ వస్తున్న ఈ టైంలో మరి ఇప్పుడు వీళ్ళు ఇంకా దీన్ని ఇది చేస్తున్నారు. సో నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పోటీ చేస్తాం ఫిక్స్ అయిపోయారు. అంటే నన్ను రెచ్చగొట్టారు, నేను ఏం చేస్తానో అది చేస్తాను అన్నట్టుగా ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. సో ముఖ్యంగా చూసుకుంటే విగ్రహాల విషయంలో కూడా ఇక్కడ ఘోరంగా మాట్లాడడం జరిగింది. అదే సరే, పవన్ కళ్యాణ్ మన ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టినప్పుడు మొన్న 28వ తారీఖున, సో దాని మీద రకరకాల మాటలు మాట్లాడారు. విగ్రహాలు ధ్వంసం చేసి మీకు పార్సల్ చేసి పంపిస్తాం అని మా కూడా మాట్లాడారు. నేను ఆవిడ ఎవరు కవిత గారు అయితే, నేనైతే అంత మంచిదాన్ని కూడా కాదు, ఏం చేయాలో అది చేస్తా అంటే ఏంటి ఏం మెసేజ్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రకరకాల వాదనలు వినపడతా ఉన్నాయి. సో తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రాంత వాసులు మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, అందరూ ఆలోచించాల్సిన అంశాల మీద వీళ్ళు అభివృద్ధి మీద, అంటే వీళ్ళు కూడా ఒక మాట మాట్లాడతారు. ఇక్కడ అభివృద్ధి సంగతి పక్కన పెట్టేస్తే ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, హైలైట్ అవ్వడం కోసం, లేకపోతే ఏ రకంగా ఒక వ్యాఖ్య చేస్తే మనం కొన్నాళ్ళు నిలబడతామనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు సార్? అంటే విగ్రహాలను కూడా అంటే ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకరికే సొంతమా సార్? అది నాకు అర్థం కాలేదు. ఏ రకంగా చూస్తారు? ఏమండి, ఇదివరకే కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు ఎలక్షన్స్ ముందు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కామ్గా కూర్చోక ఇక్కడ నిరసన తెలియజేద్దామని కొంతమంది ఎవరైతే ఐటీ ఉద్యోగస్తులు ఇంకా కొంతమంది బయటకు వచ్చి వాళ్ళు నిరసన తెలియజేద్దామని అనుకున్నప్పుడు ఇక్కడ కుదరదు, వెళ్ళి చేసుకో ఆంధ్రలో చేసుకోమని చెప్పారు. మా ఫ్రెండే మళ్ళీ ఎవరు జగన్ ఈ మాటలు కూడా మాట్లాడు. అక్కడ నేను అడిగితే నేను పర్మిషన్ ఇప్పిస్తానన్నట్టుగా మాట్లాడు, చాలా అహంకారపూరితంగా. ఏమాయుడు చరిత్రలో కలిసిపోలే పార్టీ ఈ రోజున, భవిష్యత్తు ఉందా ఇంకా పార్టీకి మళ్ళీ. అలాగే ఇప్పుడు కవిత వీళ్ళు కూడా అంటే టచ్ చేయని సబ్జెక్ట్ ని టచ్ చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తాయనేది వాళ్ళు చూసిన వాళ్ళే. కాబట్టి ఆ మాటలు మాట్లాడుకుంటుంటే దాని రిజల్ట్ అదే విధంగా కూడా వస్తాయి. అంటే విగ్రహాలు తీస్తాం, పార్సల్ చేస్తాం అంటున్నారు కదా, దాని రిజల్ట్ ఎలక్షన్స్ లో చూస్తారు కదా, అంతే ఉంటుంది. అంటే రేపు పొద్దున మీకు మీ రాజకీయ భవిష్యత్తును మీరే నిర్ణయించుకుంటున్నారు. ఏ సబ్జెక్ట్ టచ్ చేయకూడదు, సబ్జెక్ట్ ని టచ్ చేస్తా మీరు మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకుంటున్నారు, అంతే. క్లియర్. మీ రాజకీయాలు ఉంటే అక్కడ చేసుకోమంటున్నారు సార్, ఇక్కడ ఏం పని మీకని అడుగుతున్నారు వీళ్ళు. మరి రాజకీయాలు అంటే మీరు కావాలంటే బిజినెస్ చేసుకోండి, సినిమాలు చేసుకోండి, కానీ మీరు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అని అంటున్నారు. నేను అదే అంటున్నాను ఫస్ట్ నుంచి. ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా వెళ్ళి వాళ్ళకి ప్రజలు అవకాశం ఇస్తే ఆ అవకాశం ఇచ్చిన ప్రతి చోట వాళ్ళు ప్రతినిధులుగా, ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ప్రూవ్ చేసిన అవకాశం ఉంది. దీంట్లో నిస్సందేహంగా దీన్ని ఎవరు తోసిపుచ్చడానికి అవకాశమే లేదు. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే సార్ మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అంటే మీ అనాలిసిస్ ప్రకారం అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే డెఫినెట్లీ పోటీ చేస్తామని చెప్తున్నారు. సో మరి ఇక్కడ అంటే అనేక రకాల, అంటే కొంతమంది ఏమంటున్నారంటే, అంటే నాకు సోషల్ మీడియాలో వచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే వీళ్ళు ఒకవేళ కూటమి ద్వారా వస్తే ఇక్కడ వీళ్ళకి అంత అవకాశాలు ఉండవు అన్న భయంతో ఉన్నారనేది ఒకటి అనిపిస్తుంది అని మాట్లాడుతున్నారు. అది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు చాలా మారుతాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కూటమి అక్కడ ఒక విజయకేతనం చూసాం, అక్కడ ఇవాళ అధికారంలోకి వచ్చిన పరిస్థితులు చూసాం. అదే విధంగా ఇక్కడ కూడా రేపు చెప్పలేము, రాబోయే రోజుల్లో మళ్ళీ అదే కూటమి ఇక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే, అదే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఎన్నికలతోనే మొదలైతే
దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చాలా ఆసక్తికరంగా అందరూ చూసేదే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆయన ఖచ్చితంగా పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటండి, గెలుపోవటములు కానీ మరొకటి కానీ ఆయన చూడలేదు. ఇక్కడ ఆ మాట ముందే చెప్పాడు. ఆయన చెప్పారు కదా ప్రెస్ మీట్ లో కూడా, పోటీ చేయటమే, గెలుపు ఓటమి సంబంధం లేదు అనేది నిక్కచ్చిగా చెప్పేశాడు ఆయన. సో రాబోయే రోజుల్లో మనకు అదే కనిపిస్తా ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని ముందు రోజుల్లో కూడా ఇక్కడ ఆ 3 పార్టీలు ఏవైతే ఏపీలో ఇవాళ విజయం సాధించాయో ఆ 3 పార్టీల కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలుకి ఇది పునాది కావచ్చు. ఓకే. సో రేపు పొద్దున్న అంటే విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మన వ్యాఖ్యలు ఉంటున్నాయి, మీరు ఎందుకు రావాలి, ఇక్కడ ఎందుకు వచ్చి నిలబడవా? ఎందుకంటే ఇక్కడ 12 సంవత్సరాల క్రితం ఏ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ మామూలుగా ఉండే పబ్లిక్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు, కానీ వీటి కోసం ఎవరు ఎదురు చూడట్లేదు. అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ బతుకి అభివృద్ధికి ఎవరు మనకు ముందుకు తీసుకువెళ్ళే నాయకులు వస్తారో వాళ్ళకే ఓటేయాలని చూస్తారు తప్పితే ఇంక ఈ విద్వేషాలతో వాళ్ళకి పని లేదు. అయిపోయింది ఎపిసోడ్. అది పట్టుకునే మళ్ళీ దాన్నే తీసుకొచ్చి మళ్ళీ ముందు పెట్టి దాని నుంచి ఏదో రాజకీయ లబ్ధి పొందామని అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది నిస్పృహ కలిగించే విషయమే. దీని నుంచి వాళ్ళకి ఏ విధంగా లబ్ధి దొరకదు. అది ఆశించడం కూడా అత్యాశ అవుతుంది. ఓకే. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అంటే దీని మీద అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పకపోయినా జనసేన నాయకులు కొంతమంది చేసిన రచ్చకి ఈరోజు క్షమాపణ చెప్పాలంటే ఆయన ఆల్రెడీ క్షమాపణ చెప్పారు. ఏదైతే ఘోరంగా బూతులు తిట్టకుండా మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి. కానీ ఇలాంటి వ్యాఖ్యలను చూస్తే ఏమనిపిస్తుంది సార్, అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా? అంటే ఇవన్నీ మంచి పద్ధతి కాదేమో నాకు అనిపించింది. మీరేమంటారు? ఎందుకంటే ఎవరినైనా మనం నిస్సందేహంగా రెండు వైపులా కరెక్ట్ కదండి. ఏదన్నా ఇప్పుడు విద్వేషాలు తగిలించే చర్యలు ఏవైనా కూడా అటుగాని ఇటుగాని ఖండించాల్సిన విషయమే. ఎప్పుడైనా సరే నీకొక రూల్ నాకొక రూల్ అని కాదు. ఎవరైనా సరే ఒక విద్వేషాన్ని తగిలించే సందర్భాలకి పాల్గొంటే మాత్రం అది తప్పనిసరిగా ఖండించాల్సిన విషయం, అది ఎవరైనా సరే కూడా కానివ్వండి. సో అందువల్ల ఏంటంటే సంయమనం పాటించాలి, సోదరభావాన్ని పాటించాలి, అన్నదమ్ములా కలిసిమెలిసి పనిచేసుకోవాలి. దీని అభివృద్ధి వైపుకి అందరూ ఎవరికి దారిని వాళ్ళు పని చేసుకుంటే వెళ్ళాలి. అంతవరకే మన భవిష్యత్తును చూసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తును చూసుకోవాలి. అంతవరకు ఆలోచించాలి తప్పితే ఈ విధమైన చౌకబారు రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రాంతీయ విద్వేషాలు లచ్చగొట్టడం మాత్రం ఖచ్చితంగా తప్పే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టుగా ఒక పొలిటికల్ అనలిస్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నట్టుగా, ఎందుకంటే ఇది భారతదేశంలో అంతర్భాగం తెలంగాణ. సో దీని మధ్య మళ్ళీ 13 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ రాకూడదు అనేది అందరూ కోరుకుంటున్నారు. బట్ నిన్న వచ్చినాయి. సో దానికి ఏ రకంగా మరి జనం తీసుకుంటారనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. సో అది పరిస్థితి పవర్ టెస్ట్కి.